అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాపవరంలో ఏదైతే నాగార్జున ఫెర్టిలైజర్ సంబంధించిన భూమి ఉందో 197 ఎకరాలు, ఆ భూమిలో చెట్లు నరికేయడం, గ్రావెల్ తవ్వడం, లాటరైట్ తవ్వడం కార్యక్రమాల్ని సత్య సూర్యనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. దానిపైన నేను పోరాటం చేయడం, హైకోర్టులో 8810/2021 రిట్ పిటిషన్ దాఖలు చేయడం కూడా జరిగింది. రిట్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత చెట్లు నరికివేతపై కానీ, గ్రావెల్ తవ్వకాలపైన కానీ విజిలెన్స్ ఎంక్వైరీ ఆర్డర్ చేయడం, విజిలెన్స్ ఎంక్వైరీలో నేను చేసిన ఆరోపణలన్నీ వాస్తవాలను తేలడం, దానికి హైకోర్టుకు నివేదించడం కూడా జరిగింది. మరి ఈరోజు దాన్ని తప్పుదారి పట్టిస్తూ సూర్యనారాయణ రెడ్డి గారు నేను ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా హైకోర్టులో స్టే తెచ్చానని ఒక తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. ఇది న్యాయపరంగా విరుద్ధం, న్యాయానికి విరుద్ధం. ముఖ్యంగా ఏదైతే హైకోర్టు ఆర్డర్ పైన రిట్ పిటిషన్ 8810/2021 అని తప్పుదారి పట్టిస్తూ ఆయన వక్రభాష్యాలు చెప్పడం అనేది కోర్టు ధిక్కరణ కింద వస్తుంది అనేది ఇవాళ న్యాయ నిపుణుల ఆలోచన. దాని ప్రకారంగానే నేను ఇవాళ ఆయనకి లీగల్ నోటీస్ సర్వ్ చేస్తా ఉన్నా. ఈ లీగల్ నోటీస్ అందుకున్న తర్వాత దీనికి సరైన సమాధానం చెప్పని పక్షంలో దీనిపైన మేము న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఎందుకు వెనుకాడము. వాస్తవాలను వక్రీకరించి, కోర్టు తీర్పులను వక్రీకరించి చెప్పడం కింద దీన్ని పరిగణించడం జరుగుతుంది. దీన్ని తప్పనిసరిగా ఇటువంటి ఆరోపణలు చేయటం, ఇటువంటి అబద్ధాలు చెప్పడం చాలా దారుణమైన విషయం. ఒక మనిషిగా, ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిగా ఇటువంటి అవాస్తవాలు ప్రచారం చేయడం అనేది తగదు. ఎప్పటికైనా దీనిపైన మీరు సరైన వివరణ ఇచ్చి ఈ విషయాన్ని వక్రభాష్యం చెప్పడం మానుకోకపోతే ఈ లీగల్ నోటీస్ ఇవ్వడమే కాదు, దీనిపైన న్యాయపరంగా కోర్టును ఆశ్రయించి మేము తగిన విధంగా ముందుకు వెళ్ళడానికి ఎటువంటి సంకోచం లేదు అనేది స్పష్టంగా నాకు ఈ 8810/2021 అడ్వకేట్ గా ఉన్నారో వారే ఈ నోటీసుని వారికి సర్వ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ నోటీసు అందుకున్న తర్వాత వారు తగిన సమాధానం చెప్పవలసిందిగా డిమాండ్ చేస్తూ ప్రజలందరికీ తెలియజేసేది కూడా, ఈయన సాక్షాత్తు న్యాయస్థానంలో ఉన్న తీర్పుల్నే వక్రీకరించి చెప్పేటంత సమర్థత ఉన్న అబద్ధాల పుట్ట అనేది ఒక్కసారి మరొక మారు మీ అందరికీ స్పష్టం చేస్తూ, ఇక్కడ ఏ విధమైన భూమి సేకరించకుండానే ఇవాళ లబ్ధిదారులను మోసం చేస్తూ, మరొక పక్క ఇక్కడ 58 ఎకరాలు ఏదైతే సేకరణ కోసం రైతుల దగ్గర నుంచి ఎంఓయూలు తీసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఎకరాకి 5 లక్షల చొప్పున ఆల్రెడీ కలెక్ట్ చేసేసుకోవడం జరిగింది. ఇంతవరకు ఆ భూ యజమానులకి ప్రభుత్వం నుంచి ఎటువంటి సొమ్ము జమ కాలేదు. అయినప్పటికీ మేము పట్టాలు ఇచ్చేస్తున్నామని అవాస్తవాలను ప్రచారం చేస్తూ లబ్ధిదారులకు డమ్మీ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఇటు ఒక పక్క భూ యజమానులకి ఎవరైతే సర్వే నెంబర్లు ఈ ఎంఓయూలో ఉన్నాయో ఆ సర్వే నెంబర్లన్నీ వాళ్ళ ఆన్లైన్లో కనిపించిన పరిస్థితి. అంటే ఇటు భూ యజమానుల్ని అయోమయంలో పెట్టారు, ఇటు పట్టాదారుల్ని అయోమయంలో పెట్టారు. రేపు ప్రజలు మిమ్మల్ని అయోమయంలో పెట్టే పరిస్థితి దగ్గరలోనే ఉందనేది ఈ సందర్భంగా సూర్యనారాయణ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తూ ఈ లీగల్ నోటీస్కి సమాధానం చెప్పవలసిందిగా డిమాండ్ చేస్తా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.